అండి వెల్కమ్ టు జే స్టైల్స్ అండ్ బ్లాగ్స్. నేను ఈరోజు అరిటాకు ఫిష్ ఫ్రై చేశానండి. అది చాలా టేస్టీగా కూడా కుదిరింది. అది ఎలా చేద్దామో చూసేద్దాము. ఇవి చేపలు ముందుగా మ్యారినేట్ చేసుకోవాలండి. నేనైతే 4 పీసెస్ చేస్తున్నాను అరిటాకు ఫ్రై, ఫిష్ ఫ్రై అనమాట. ముందుగా ఏంటంటే ఇందులోకి కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియా జీరా పౌడర్, సాల్ట్, గరం మసాలా అండి. ఇవి మొత్తం కలిపి కొద్దిగా నిమ్మరసం వేసుకొని ఇవి మొత్తం ముద్దలాగా చేసుకోవాలి. ఇలా ముద్దలాగా చేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఫిష్ పీసెస్కి పట్టేటట్టు రాసుకోవాలండి. మసాలా దీనికి కొంచెం మామూలు ఫిష్ ఫ్రై కన్నా దీనికి కొంచెం ఎక్కువే రాసుకుంటానండి నేను. ఎందుకంటే అరిటాకులో ఫ్రై అంటే అరిటాక్కి వాటికి అలా అవుతుంది కదా. సో అది ఫిష్కి కూడా ఎక్కువ అవ్వాలంటే మాత్రం కొంచెం ఎక్కువే మసాలా, నేనైతే ఎక్కువ మసాలా వేసుకున్నాను. సాల్ట్ అవి కూడా నార్మల్ కన్నా కూడా కొంచెం లైట్గా ఎక్కువే వేసుకున్నాను. ఒకసారి అందరూ ట్రై చేయండి. నేను కూడా ట్రై చేశాక మొత్తం అయిపోయి రెసిపీ అంతా అయిపోయాక టేస్ట్ చేసి చెప్తాను అది అసలు టేస్ట్ ఎలా ఉంది ఏంటి అన్నది. ఇలా రాసుకోవాలండి మసాలా ఈ పీసెస్కి, ఫిష్ పీసెస్కి. నేనైతే బాగా రాసాను. వీటిని ఇప్పుడు ఏంటంటే కొంతసేపు ఫ్రిడ్జ్లో పెడతాను, ఒక హాఫ్ అన్ అవర్ పెట్టి తర్వాత తీసిన తర్వాత ఆనియన్స్, కరివేపాకు అవన్నీ వేసి అరిటాకులో పెట్టి నేను ఇవాళ ఫిష్ ఫ్రై చేస్తాను. ఇవి డీప్లో పెట్టి తీసేసానండి ఫిష్ పీసెస్. నేను ఫ్రిడ్జ్లో పెట్టి తీసేసాను ఈ ఫిష్ పీసెస్. ఇంకా ఇప్పుడు అరిటాక్ మీద అరిటాక్తో ఫోల్డ్ చేసేసుకొని ఇంకా ఆయిల్లో ఫ్రై చేసేసుకొని ముందు అరిటాక్ మీద ఏంటంటే కొంచెం ఆనియన్స్, పచ్చి ఆనియన్స్ అండి ఇవి, కొద్దిగా కొత్తిమీర వేసాను. అలాగే కొద్దిగా కరివేపాకు, తినేటప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది కదా, అవి కూడా వేగితే అందుకని చెప్పేసి నేను కొత్తిమీర, కరివేపాకు, ఉల్లికాడలు కూడా వేసుకున్నానండి నేను. అలాగే మళ్ళీ ఫిష్ పీస్ పెట్టాను. మళ్ళీ అలాగే కొంచెం ఉల్లికాడలు వేసుకొని తినేటప్పుడు ఆ ఆనియన్స్ అలా తగిలితే చాలా టేస్టీగా వస్తుంది, బాగుంటుంది కదా. అందుకని చెప్పేసి నేను అలా, మీ ఇష్టం, మీరు వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత ఇంక వీటిని ఇలా ఫోల్డ్ చేసుకోవడమేనండి. ఇది ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు నేనైతే దారంతో కడుపుతున్నాను. మీకు ఒకవేళ ఆకుతో కూడా కట్టడం వచ్చు అనుకుంటే కనుక అలా అయినా కట్టుకోవచ్చు. నేనైతే ఈ ఆకుతోనే ఆకే ఇలా కట్టేస్తున్నాను. నేనైతే ఇలా దారంతో కడుతున్నాను. నెక్స్ట్ మిగతా కూడా ఇంతేనండి. ఆనియన్స్, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, ఒక ఫిష్ పీస్, మళ్ళీ సేమ్ అలాగే పైన కూడా అంటే రెండు వైపులా తిప్పి వేయించుకుంటాం కదా మనం. సో అందుకని చెప్పి నేను కింద పైన ఫిష్ పీస్ పెట్టకముందు ఫిష్ పీస్ పెట్టాక కూడా వేస్తున్నాను. మీకు ఓకే, మీరు అలా వద్దు ప్లెయిన్గా కావాలంటే ప్లెయిన్గా చేసుకోవచ్చు. మళ్ళీ దీనికి ఇలా ర్యాప్ చేసేయటమే. నేనైతే 4 పీసెస్ చేసుకున్నాను. ఈ 4 ఇలాగా ర్యాప్ చేసుకుని ఇలా పెట్టేసుకున్నానండి బనానా లీఫ్లో. పొట్లం లాగా కట్టేసాను అనమాట. ఇంకా వీటిని ఇప్పుడు ఫ్రై చేసేసుకోవటమే. ఇవి బాగా అటువైపు ఇటువైపు తిప్పి బాగా నిదానంగా స్లోగా లో ఫ్లేమ్లో నేనైతే బాయిల్ చేసుకున్నానండి. నిదానంగా ఒక్కొక్కటి బాయిల్ చేసుకుంటున్నాను నేను. ఇలా ఫ్రై అవుతుంటే స్మెల్ అయితే మాత్రం చాలా ఎమ్మీగా వస్తుందండి. స్మెల్ మాత్రం చాలా ఫ్లేవర్గా వస్తుంది. మన టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేయాలి. నేను ట్రై చేసి చెప్తాను, మీ అందరూ కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. లీవ్స్ ఆ కలర్ వచ్చిందాక వేయించుకుంటే లోపల ఫిష్ మనకి బాగా వేగుతుందండి. నేనైతే ఇలాగే వేయించుకుంటున్నాను. ఇది అయిపోయిందండి. ఇలా తీసేసాను. తీసేసిన తర్వాత ఇదిగో కట్ చేస్తున్నాను థ్రెడ్స్ మొత్తం.
బస్ స్మెల్ మాత్రం సూపర్ వస్తుందండి అసలుకి. ఒక్కసారి మీరు ట్రై మనం వేసిన ఆనియన్స్ అవన్నీ చూసారా బాగా మగ్గినవి. చూడండి చక్కగా ఎంత బాగా ఇదైందో, ఇది ఉడికిందో. అలా చూస్తుంటే మనకి పచ్చిగా కనిపిస్తుంది కదా, కానీ చాలా బాగా ఉడికిందండి. చాలా టేస్టీగా వచ్చింది. మనం ఈ కరివేపాకు ఇవన్నీ ఆనియన్స్ ఇవన్నీ వేసాం కదా, ఆ ఫ్లేవర్ అంతా బాగా పట్టి చాలా టేస్టీగా ఉందండి. అందరూ ఒకసారి ట్రై చేయండి.